దేశాన్ని మంచి మార్గంలో నడిపే సత్తా కేవలం ఉపాధ్యాయులకే ఉందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మంచి గురువు వల్లే మంచి వ్యక్తులు తయారవుతారని చెప్పారు. ఓ మనిషి జీవితంలో గురువు పాత్ర చాలా ముఖ్యమైనదని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని అతిపెద్ద వేడుకగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉన్నత లక్ష్యాలకు చేరాలంటే చదువే ఏకైక మార్గమని అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు వంశీకృష్ణ. జనాభాలో దేశవ్యాప్తంగా మన యంగెస్ట్ డెమోగ్రఫిక్ ఇన్ ద వరల్డ్ మన భారతదేశంలోనే ఉన్నది. అండ్ ఈ డెమోగ్రఫిక్ యంగెస్ట్ యూత్ అందరినీ మంచి బాటలో పెట్టి మంచి ఒక గోల్ ఇచ్చి మన దేశాన్ని ముందుకు నడపాలంటే అధ్యాపకుల రోల్ చాలా ముఖ్యమైన పాత్ర వేస్తారు. నాకు కూడా చిన్నప్పటికెళ్ళి స్కూల్లో చాలా అల్లరి చేసిన, ఎక్కువ చదివేది కాదు. కానీ నాకు కాలేజ్లో ఒక చాలా మంచి మ్యాథ్స్ ప్రొఫెసర్ నన్ను చాలా ప్రోత్సహించి నేను మ్యాథమెటిక్స్లో ఒక 5000 వర్డ్స్ ఎస్సే కూడా, ఆయిలర్స్ థియరం మీద ఎస్సే కూడా రాయడం జరిగింది. ఇది కేవలం ఒక మంచి గురువు ఉన్నందువల్లనే నాకు అది సాధ్యమైంది. ఎందుకంటే చదువు మీద ఇంట్రెస్ట్ కానివ్వండి, ఏదైనా ఒక గోల్ ఉండి దాని మీద ఇంట్రెస్ట్తో ముందుకు వెళ్ళాలంటే ఒక గురువు పాత్ర చాలా ముఖ్యమైనది. దేశంలో కానీ మన ప్రాంతంలో విద్యాదానం అనేది గొప్పది. విద్యాదానం చేసినటువంటి ఒక మహోన్నతమైన ఉపాధ్యాయులకు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ నాకు అవకాశం ఇచ్చినందుకు ఆ దేవుడు ఈరోజు మీకు మంచి చేసే కార్యక్రమం లోపల ఆ సంతకం పెట్టిన నేపథ్యంలో ఈరోజు రాజకీయ పరంగా ఈ స్థాయికి ధర్మపురి శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా మరి మొదటి నుంచి కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నతమైన చదువులు చదువుకునే విధంగా, పిల్లలు తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విషయంలో 80% మంది ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయ పరంగా ఆధారపడ్డ కుటుంబాలు కానీ ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్న కుటుంబాల పిల్లలను మన స్కూల్కి పంపిస్తారు. ఈరోజు జగిత్యాల జిల్లాకు గతంలో కూడా 10th క్లాస్లో మంచి పేరు వచ్చినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి టీచింగ్ చేసిన వాళ్ళ ద్వారా ఇక్కడ మంచి పేరు ఈ జిల్లాకు రావడం జరిగింది. రాబోయే కాలంలో కూడా అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు మన స్టూడెంట్స్ అందరూ కూడా మంచి ఉత్తీర్ణత వచ్చే విధంగా వీళ్ళంతా బోధన చేసే విధంగా ఇంకా ముందుండాలనుకో